హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్బి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాస్కోకి వెళ్తున్నాము. కాస్కోకి వెళ్ళినప్పుడు మా డైలీ రొటీన్ షాపింగ్ ఏం చేస్తామో చూపిస్తాను. ప్లస్ కాస్కోలో ఇంకా ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను. ఫ్రైడే ఈవినింగ్ వెళ్తున్నాము. ఎప్పుడు కాస్కోకి వీకెండ్స్లో సాటర్డే సండే వెళ్తాము. ఈసారి మా వారికి ఫ్రీ టైం దొరికిందని ఫ్రైడే ఈవినింగ్ వెళ్తున్నాము. ఫ్రైడే అయినా కూడా పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. కాస్కో దగ్గరికి వచ్చేసాము. కార్ పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్తున్నాము. కాస్కో అంటే ఎవరికి తెలియదండి, యుఎస్లో ఉండే వాళ్ళందరూ కాస్కోలో షాపింగ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడికి ఎంటర్ అవ్వాలంటే కాస్కో మెంబర్షిప్ కార్డ్ని ఇక్కడ ఎంట్రన్స్లో స్వైప్ చేయాలి. అలా చేస్తేనే కార్డు ఉంటేనే మెంబర్షిప్ కార్డు లోపలికి పంపిస్తారు, లేకపోతే లేదు. $100 ఉందండి ఇప్పుడు కాస్కో మెంబర్షిప్ కార్డు. ఒక $100 పే చేస్తే మనకి కార్డు ఇస్తారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్కోలో షాప్ చేయొచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో ఎలక్ట్రానిక్స్ అండి, టీవీ, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, డెస్క్లు అన్నీ ఉంటాయండి. ఎలక్ట్రానిక్స్, మిక్సర్, గ్రైండర్, ఫ్రైయర్స్, కిచెన్ అప్లయన్సెస్, ఇక ఫర్నిచర్ ఉంటుంది, మ్యాట్రసెస్ అన్నీ ఉంటాయండి. ఇది లేదు కాస్కోలో ఇది ఉండదు అనేది ఉండదు, అన్నీ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రోజన్ ఫుడ్, షూస్, క్లాత్స్ అన్నీ ఉంటాయండి. కాస్కోలో ఇది ఉండదేమో అనుకున్నది ఉండదు. కాస్కోకి వస్తే షాపింగ్ చాలా ఈజీ అవుతుంది. మనకి అన్ని రకాల బ్రాండెడ్ షూస్ పెడతారండి, స్కెచర్స్, అడిడాస్, ఇంకా సీజనల్గా క్లాత్స్ పెడతారు. వింటర్ అయితే వింటర్కి సంబంధించిన క్లాత్స్, స్ప్రింగ్ అయితే స్ప్రింగ్, సమ్మర్ అయితే సమ్మర్కి క్లాత్స్, అలాగా సీజనల్గా పెడతారు. ఇప్పుడు యుఎస్లో స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ప్లాంటింగ్ స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి వాటికి సంబంధించినవన్నీ పెట్టారు ఈసారి. కాస్కో చాలా పెద్దది, ఇంకా అంతా చూపించాలంటే వీడియో చాలా లెందీ అవుతుంది. అందుకని చెప్పేసి మా డైలీ రొటీన్ చూపిస్తాను. మేము రాగానే ఎప్పుడు ఫ్రూట్స్ దగ్గరికి వచ్చి ఫ్రూట్స్ తీసుకుంటాము. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. ఆరెంజెస్ పెద్దవి, చిన్నవి, గ్రేప్స్ బ్లాక్, రెడ్, వైట్ ఉంటాయి. యాపిల్, బనానా, మ్యాంగో, పైనాపిల్, వాటర్ మెలన్, కివీ, పీచ్ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మేము లెమన్ బ్యాగ్ తీసుకుంటాము, గ్రీన్ కలర్ది, ఎల్లో కూడా ఉంటుంది. ఈసారి మ్యాంగోస్ కూడా బాగున్నాయి, పిల్లలు మ్యాంగోలు అన్నారని చెప్పేసి ఒక మ్యాంగో సెట్ తీసుకున్నాము. ఇక యాపిల్ అయితే ఇంతకుముందు గాలా తీసుకునే వాళ్ళం. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఎన్వి యాపిల్ హనీ క్రిస్ప్గా బాగుంటుందని సజెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన దగ్గర నుండి ఒక 4 months నుండి ఎన్వి యాపిలే తీసుకుంటున్నాము, చాలా బాగుంది. ఇక బ్రెడ్ తీసుకుంటాము, పిల్లల లంచ్ బాక్స్లోకి శాండ్విచ్కి వాటికి ఉంటుందని బ్రెడ్ తీసుకుంటాము. ఇక్కడ బనానా వచ్చేసి ఆర్గానిక్ అండ్ మామూలు 2 ఉంటాయి. బనానా పచ్చిగానే ఉంటుంది, మనం ఇంటికి తీసుకెళ్ళాక ఒక 2 days తర్వాత పండడం స్టార్ట్ అవుతుంది. బనానా తీసుకున్నాము. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పైనాపిల్, మస్క్ మిలాన్, వాటర్ మిలాన్ చాలా ఫ్రూట్స్ ఉంటాయండి. మేము రెగ్యులర్గా తీసుకునే మాత్రం వచ్చినప్పుడల్లా ఆరెంజ్, అవకాడో, బనానా, యాపిల్, గ్రేప్స్ తీసుకుంటాము. కామన్గా తీసుకునే ఫ్రూట్స్ అయితే అవి. ఇంక అప్పుడప్పుడు పైనాపిల్ జ్యూస్ కోసం అని చెప్పేసి వాటర్ మిలన్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము. పక్కనే ఫ్రెష్ ప్రొడ్యూస్ అని ఉంది కదా, ఇక్కడికి వస్తే ఇక మష్రూమ్స్ అండి, వైట్వి, బ్రౌన్వి, ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. మష్రూమ్స్ ప్రతిసారి తీసుకోము, ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము. ఇంకా సెలరీ, స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వచ్చినప్పుడల్లా షూర్గా తీసుకునేది ఒకటండి, బేబీ స్పినాచ్. ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటారండి. స్పినాచ్ హెల్త్కి మంచిది కదా. మేము కూడా ఇంకా పాలక్ పన్నీర్ అండ్ పప్పు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవ్రీ టైం తీసుకుంటాము. ఇంకా ఇక్కడ చీపోట్లే ర్యాంచ్ అని చెప్పి కొన్ని వెజిటబుల్ మిక్సెస్ ఉంటాయండి సాలడ్ లాగా తినడానికి. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇటువైపు వస్తే బేకరీ అండి, ఇక్కడ అంతా బేక్ చేసి పెడుతూ ఉంటారు. కేక్స్, కుకీస్ అండ్ పైస్ అని చెప్పి పెట్టారు. క్రిసాంటోస్ అని చెప్పి ఎక్కువ ఇక్కడ యుఎస్ వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి ఈ బేకరీ ఫుడ్, క్రిసాంటోస్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారు కదా. సో మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదండి, చాలా తక్కువ. ఒక్కసారి ఏమో ఒకటి తీసుకొని ట్రై చేసామంతే. కేక్స్ కూడా ఏం తీసుకోలేదు, పిల్లలకి షుగర్ మంచిది కాదని చెప్పి. ఇంకా ఇటువైపు వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇలా వెళ్తే మొత్తం మీట్ అండి. ఇక్కడ మీట్ అంటే మనకి చికెన్, టర్కీ, గోట్, ఇంకా ఫిష్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది. చికెన్లో మనకి బోన్ కావాలన్నా ఉంటుంది, లేదా బ్రెస్ట్ కావాలన్నా ఉంటుంది. మనం ఏది కావాలంటే అది ప్యాకింగ్స్ ఉంటాయి, హోల్సేల్గా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ బీఫ్ తింటారు. ఫిష్లు కూడా సాల్మన్ ఫిష్, పిల్లెట్స్ చాలా రకాలు ఉంటాయండి.
ఇండియాలో ఉన్నప్పటి నుంచి వింటున్నాను సాల్మన్ ఫిష్ అయితే హెల్త్కి చాలా మంచిదని. ఇంకా ఇటువైపు వచ్చేసరికి చికెన్ కుక్ చేసి కూడా పెడతారండి. మధ్య మధ్యలో మనం ఇలా షాపింగ్ చేస్తూ వెళ్ళేప్పుడు ఫ్రోజన్ ఫుడ్ స్టాల్స్ చిన్న చిన్న కౌంటర్స్ లాగా పెట్టేసేసి వాళ్ళు అప్పటికప్పుడు ఓవెన్లో పెట్టి టేస్ట్ చేపిస్తారండి. చిన్న చిన్న కప్స్లో పెట్టి టేస్ట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పి మనం ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు, నచ్చితే తీసుకోవచ్చు. ఇటు సైడు డైరీలోకి వస్తే పాలు తోడు పెట్టుకుంటాం కదండి పెరుగు కోసం అని చెప్పి A2 ఆర్గానిక్ హోల్ మిల్క్ తీసుకుంటాము. ఇదంతా వాటర్ బాటిల్స్ అండ్ కోక్స్ ఈ సెక్షన్ అనమాట. బయటకు వెళ్ళేప్పుడు ఉంటాయని చెప్పేసి వాటర్ బాటిల్స్ కేసు అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాము. ఇంకా డ్రింక్స్ అవి ఏం తీసుకోము. ఇదైతే కామన్గా తీసుకుంటాము ఆర్గానిక్ కోకోనట్ వాటరు. ఇక్కడ యుఎస్లో వాటర్ వేడండి బాగా. కోకోనట్ వాటర్ కన్ఫామ్గా తీసుకుంటాము. ఇంక ఇది వచ్చేసి మొత్తం ఫ్రోజన్ ఫుడ్. మనకి చికెన్ నగెట్స్, మోమోస్, ఇంకా ప్రాన్స్ ఫ్రై చేసింది, ఈ బ్రెడ్ క్రమ్స్తో ఫ్రై చేసినవి ఉంటాయి కదా, జస్ట్ ఓవెన్లో పెడితే ఆయిల్ స్ప్రే చేసి అయిపోయేట్టుగా అంతా ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. ఇదైతే ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి పెడుతూనే ఉంటారు. ఆ ఫ్రోజన్ ఫుడ్ టేస్ట్ చేపిస్తారు. ఇదేదో డ్రింక్ కూడా పెట్టారు హెల్త్కి మంచిదని. సో పిల్లలకి ఎలా లేదంట, ఓన్లీ పెద్దవాళ్ళకి అంట హెల్త్కి మంచిదని మెడిసిన్లా ఉంది. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అంటండి, వితౌట్ ఆయిల్ 1 మినిట్లో అయిపోతుందట. సో టేస్ట్ చేయొచ్చండి, ఫ్రీగానే అన్నీ టేస్ట్ చేయొచ్చు. ఇక పిజ్జాలండి బీఫ్తో ఉంటాయి, చీజ్ పిజ్జా ఉంటుంది, ఫ్రోజన్ పిజ్జా జస్ట్ మనం ఓవెన్లో పెడితే అయిపోద్ది. ఇంకా అలా ఎక్కువ ఉంటాయండి. మేమైతే అసలు ఫ్రోజన్ ఫుడ్ ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ వెళ్ళేదారిలో ఇలా కౌంటర్స్ మాత్రం ఫ్రీగా ఇలా కప్స్లో పెడతారు. టేస్ట్ చేసి నచ్చితే తీసుకోండి అని చెప్పేసి ఆ ప్యాకెట్స్ అవి పక్కన పెడతారండి. ఇంకెలా ఎవరైనా నచ్చితే తీసేసుకుంటారు. ఇక ఇటు వస్తే ఫ్రాక్స్ చూడండి, చిన్నపిల్లలకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కానీ కాస్కోలో మాత్రం బట్టలు హోల్సేల్గా సెట్స్ వైజ్గా ఉంటాయండి. పెద్దవాళ్ళవి, చిన్నవాళ్ళవి సీజన్ బట్టి చాలా బాగా పెడతారండి. సో ఇంకా ఇవంతా కూడా ఫ్రోజన్ ఫుడ్. రైస్ ఉంటుంది, ఇదైతే కుక్కుడ్ రైస్ అంటండి. మామూలుగా రైస్ బ్యాగ్స్, నార్మల్ రైస్, సోనా మసూరి, ఇంకా బాస్మతి రైస్ ఉంటుంది. మేమైతే అంటే మా ఏరియాలో కాస్కోలు మినపగుళ్ళు, కందిపప్పు, పెసరపప్పు, శనగలు ఇవన్నీ 2 kgs ప్యాకింగ్లు ఉంటాయండి. నేనైతే అవి ఇక్కడే తీసుకుంటాను. ఇంకా బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఫ్లవర్ బంచెస్ చూడండి, ఎవ్రీ టైం కాస్కోకి వచ్చినప్పుడల్లా ఈ ఫ్లవర్స్ దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేస్తానండి. ఇవి కలర్స్ మాత్రం అన్నీ ఫ్లవర్ బుకేస్ పెడతారు, చాలా బాగుంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కడే తీసుకుంటామండి. క్యాష్యూ, ఆల్మండ్, పిస్తా అన్నీ దొరుకుతాయండి. వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ దొరుకుతాయి. ఇంకొక మెయిన్ది ఒకటండి, ఇటువైపు ఫార్మసీ ఉంటుంది. మన ఇండియాకి వెళ్ళే వాళ్ళందరూ బెంగే ఆయింట్మెంట్లు కానీ, ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ కానీ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, కాల్షియం కానీ తీసుకెళ్తూ ఉంటారు కదా, అవి ఇక్కడే ఉంటాయి. అది సపరేట్ వీడియో చేసి చూపిస్తానండి ఫార్మసీది. ఇంకా ఇండియా వెళ్ళేప్పుడు మెయిన్గా చాక్లెట్స్ తీసుకెళ్తారు కదా, ఇంకా ఎన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయో, బోలెడ్ చాక్లెట్స్ ఉంటాయి. ఇంకా షాపింగ్కి వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి, కూర్చోడానికి సోఫాలు, వెయిటింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి బిల్ కౌంటర్ దగ్గర కాస్కో హోల్సేల్ పిజ్జా అని ఉంటుందండి. బీఫ్తో ఉంటుంది, చీజ్ పిజ్జా ఉంటుంది, చాలా పెద్దది లార్జ్ పిజ్జా వస్తుందండి తక్కువ ప్రైస్కే. ఎక్కువ ఇక్కడ కూర్చొని అందరూ డ్రింక్స్ అవి ఉంటాయి, సో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అయితే కాస్కోలో షాపింగ్ ఇదండి, డైలీ రొటీన్గా మేము చేసే కాస్కోలో షాపింగ్ అంతా చూపించాను. కాస్కో హోల్సేల్ చాలా పెద్దదండి, మొత్తం అంతా డీటెయిల్డ్గా చూపించాలి అంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ వీకెండ్స్లో క్రౌడ్ కూడా ఉంటుంది. లాస్ట్లో ఇక ఇలా బిల్లు చెక్ చేసి మనల్ని బయటికి పంపిస్తారు. ఇక కాస్కోకి వచ్చినప్పుడు గ్యాస్ ఫిల్ చేసుకొని వెళ్తారండి. ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అంటారు. సో ఇంకా అందరూ గ్యాస్ ఫిల్ చేసుకొని వెళ్తారు. మేము కూడా గ్యాస్ ఫిల్ చేసుకొని వెళ్తున్నామండి. ఇదండి వీడియో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ PSRV. మాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.